వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెలలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి గ్రహం యొక్క మార్పు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిని వదిలిపెట్టి జూన్ నెల 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇది జూన్ నెలలో జరగబోతూ ఉన్నటువంటి అతిపెద్ద మార్పు. దీని తదుపరి 9వ తారీఖున పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి, అనగా గురువు గారితో పాటే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అలాగే 16వ తారీఖు జూన్ నెల రవి వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మిథున రాశిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. అలాగే 21వ తారీఖున కుజగ్రహం కూడా, అప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు కూడా 21వ తారీఖున కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి, అనగా వృషభ రాశిలోకి తన యొక్క సంక్రమణాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే 23వ తారీఖున గురువు శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో బుధుడు కూడా అదే రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు, కర్కాటక రాశిలోకి. అలాగే 30వ తారీఖు, అనగా ఈ మాసం చివరిలో బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతూ ఉన్నాయి. నిజానికి 2వ తారీఖున మారేటువంటి గురువు, 9వ తారీఖున మారేటువంటి శుక్రుడు, 16వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, 21వ తారీఖున మారేటువంటి కుజుడు, అలాగే ఈ మాసంలో 23వ తారీఖున మారేటువంటి బుధుడు, దాదాపుగా 5 గ్రహాలు ఒకే నెలలో రాశిని మారడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము గోచారం ప్రకారంగా. ఇటువంటి పరిస్థితుల్ని మనం ద్వాదశ రాశులకి అన్వయించుకోవాలి. అలాగే దేశకాలమాన పరిస్థితులకి సైతం మనం ఈ గ్రహస్థితిని అంతటినీ కూడా అన్వయించుకుంటూ ఉండాలి. మరి అటువంటి సందర్భంలో దాదాపుగా మేషం నుండి మొదలుపెట్టి మీనరాశి వరకు ఉండేటువంటి రాశుల్లో ఈ 5 గ్రహాలు ఒకే నెలలో మారడం వల్ల, ఈ మాసం చివరిలోనే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయడం వల్ల, అలాగే రానున్నటువంటి మాసాల్లో విపరీతంగా మిగతా గ్రహములు, పెద్ద గ్రహములు మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ నెలలో సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 5 గ్రహాలు ఈ మాసంలో మారుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రాశి వారికి కొంత గురుబలం తగ్గినప్పటికీ, అలాగే ఈ మాసంలో రవిగుజుల తాలూకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, శనేశ్వరుడు, రాహువు, అలాగే శుక్రబుధుల తాలూకు అనుగ్రహం ఉండడం వల్ల మేజర్గా అవ్వవలసినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలోనే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి భూ సంబంధమైనటువంటి విషయాలు, గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, ఇవి 3 గత కొద్ది కాలంగా ముందుకి వెనక్కి అవుతూ సరిగా పూర్తవనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నూతన గృహప్రవేశం చేసేటువంటి యోగం కనబడుతూ ఉన్నది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి యోగం కనబడుతూ ఉన్నది. అలాగే మానసిక ప్రశాంతతని ఈ మాసంలో అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈ మాసంలో వృషభ రాశి వారు చెయ్యకూడనటువంటి ఒకే ఒక్క పని, ఆవేశంతో కానీ, లేదా అనాలోచితంగా కానీ, లేదా కంగారులో కానీ నిర్ణయాలు తీసుకోవడము. ఎందుకంటే తృతీయ స్థానంలోకి మారినటువంటి గురుని యొక్క స్థితి వల్ల అంతక్లేశం, అతిక్లేశం, ధనచ్ఛేదం, దారిద్ర్యం, దేహపీడనం అన్నాడు. అంటే అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువల్ల వృషభ రాశి వారు చాలా నిశితంగా పరిశీలన చేసి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మానసికమైనటువంటి భయం ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ మాసంలో. ఇప్పటివరకు మనకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఉంది అనేటువంటి విషయంలో కొంత మానసిక భయం ఉన్నా కూడా అవి దాటుకుని ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మోరల్ సపోర్ట్ దొరుకుతూనే ఉంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది, ఆరోగ్యం సహకరిస్తుంది, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి.
ఉద్యోగపరంగా ఎదగడానికి, వ్యాపారపరంగా ఎదగడానికి, ఆర్థికంగా ఎదగడానికి వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. తొందరపాటులో కానీ చెప్పుడు మాటలు వినడం ద్వారా కానీ అవకాశాలను వదిలిపెట్టకూడదు. ప్రత్యేకించి ఈ మాసంలో వృషభ రాశి వారు మెరుగైనటువంటి ఫలితాలను పొందుతూ ఉండడానికి సూర్యారాధన చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ వల్ల ఈ రాశి వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది.